హాయ్ హలో మా బుజ్జి దానికి గుండు చేయించేదానికి మేము రెడీ అయిపోయాము. మీరు కూడా మాతో రెడీ అయిపోండి, స్టార్ట్ అయిపోండి. ఇలా తిరుపతి స్టార్ట్ అయిపోయాము. కావల్లో 7 కంతా స్టార్ట్ అయ్యాం కార్లో. 2 to 3 కంతా కొండపైకి చేరుకున్నాం. కొండపైకి చేరుకొని వెంటనే మనకి తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. మీకు కూడా అలా అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది. అలా కొండపైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయామండి. ఇంకా చిన్న పాప ఉంది కదా, రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని కాసేపు తిరుగుదామని అందరం బయటకు వచ్చాము. అంతా కాసేపు అలా తిరిగాక కొంచెం ఆగి గుండు చేపిద్దామని బయటికి వస్తే ఇలా వర్షం పడుతుంది. చాలా క్లైమేట్ అంతా చల్లగా ఉంది. కొంచెం బుడ్డదాంతో ఇలాగ అందరం కలిసి ఫొటోస్ దిగాము. వాళ్ళ తాతయ్య, నానమ్మ, మేనమామ, అమ్మ, నాన్న అందరం కలిసి ఫోటోలు దిగాము. ఇలా ఫోటోలు దిగిన వెంటనే ఇంకా టోకెన్ తీసుకొని గుండుకి వెళ్ళాము. వాళ్ళ మేనమామ ఒళ్ళో కూర్చొని 3 కత్తెలు కత్తిరించుకుంది. ఇంకా తర్వాత గుండు చేపించేదానికి స్టార్ట్ చేస్తున్నారు. అలా అందరం గోవిందా గోవిందా అంటున్నాం. దానికి ఏం అర్థం కావట్లే, అటు ఇటు చూస్తుంది. అటు ఇటు చూస్తుంది. గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళ మామ. ఆమెన్నీ రెడీ చేసుకుంటుంది గుండు చేసేదానికి. ఆమె కూడా చాలా జాగ్రత్తగా, నీట్గా, స్లోగా చేసిందండి. చాలా బాగా చేసింది. కాకపోతే చిన్నపిల్లలు కదా, చాలా చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఇంకా గుక్క పెట్టకుండా ఏడుస్తారు కదా. సో ఈయన కూడా అంతే, ఇంకా అలా గుక్క పెట్టకుండా ఏడ్చింది. ఎలా ఏడుస్తుందో చూడండి. వాళ్ళ నాన్న వైపు అలా చూస్తుంది, నన్ను తీసుకుపో అని. మళ్ళీ ఇంకా వంచి గుండు చేపిస్తున్నారు. అందరం పట్టుకున్నాం. మాకు కూడా ఆమె అలా ఏడుస్తుంటే కొంచెం బాధగా కంట్లో నీళ్ళు వచ్చేసాయి. కానీ తప్పదు కదా. ఇలా గుండు చేస్తూ ఉంది. ఆమె జాగ్రత్తగా చేస్తుంది. అప్పటికి ఎంత జాగ్రత్తగా చేసిందంటే అంత జాగ్రత్తగా చేసింది. ఒక్క గీత కూడా పడలేదు. మేము ఇలా గుండు చేపిస్తున్నాం దానికి. మేమైతే చిన్నపిల్లల దర్శనానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అదే చిన్నపిల్లలతో చాలా బెటర్ అండి. మీరు కూడా అదే ప్లాన్ చేసుకోండి. దయచేసి ఏ విఐపి టికెట్స్ కానీ దేనికి వెళ్ళకండి. అదైతే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది. 1:30 to 4:30 స్లాట్ ఉంటుంది. ఓన్లీ అమ్మ, నాన్న, బేబీస్ మాత్రమే పంపిస్తారు. ఇలా గుండు చేసుకొని రెడీ అయిపోయింది. ఇలా గుండు అయిపోయాక దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయిపోయింది. మా బుజ్జి గుండు చూసేయండి. మాకైతే దర్శనం 30 minutesలో అయిపోయిందండి. మేము చెప్పాం కదా చిన్నపిల్లల దర్శనానికి వెళ్ళాము. 1:30 to 4:30 వరకు ఉంటుంది. ఓన్లీ అమ్మ, నాన్న, పాప, మీతో ఇంకొక పాప ఉంటే, ఇంకొక మా బాబు ఉంటే వాళ్ళని అలో చేస్తారు. ఇంకెవ్వరిని అలో చేయరు. ఆ దర్శనానికే వెళ్ళండి పిల్లలతో. 30 minutesలో మీకు అయిపోద్ది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రూమ్కి వచ్చాము. ఇంకా పాప నిద్రపోయింది. కాసేపు నిద్రపోయాక మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. 6:30 కంతా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాం.